నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ప్రతి వారంలాగే ఈ వారం కూడా వీకెండ్ బిజినెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాం. అయితే ఈ వారంలో వీకెండ్ బిజినెస్ అప్డేట్లో చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో తప్పనిసరిగా ఏంటంటే మీరు మొత్తం ప్రోగ్రామ్ అంతా ఆశాంతం చూసి లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ చూసుకుంటే నెక్స్ట్ వీక్ మార్కెట్కి ఎలా వెళ్ళాలి అనే దాని మీద దిశానిర్దేశానికి మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే ప్రోగ్రామ్ మొత్తం చూడండి. సో మరి ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపట్టి గారు. సార్ నమస్కారం ప్రభు గారు. నమస్తే మూర్తి గారు. ఎస్ సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు, మోస్ట్ వెల్కమ్ సార్. ఏంటి సార్ మరి ఏంటంటే లాస్ట్ వీక్ మార్కెట్స్ అలాగ వాలటైల్గా ఉన్నాయి, మళ్ళీ ప్రాఫిట్ వచ్చింది, అట్లా ఉండింది. సో సార్ అసలు డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్? సిసిఏఏ లిమిట్ ఒకటి పెంచారు అని అడుగుతున్నారు సార్. అదేంటి సార్, దాని మీద డెవలప్మెంట్ ఏంటి సార్? చాలామంది కూడా ఏంటంటే దాని మీద ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ ప్రోగ్రాంలో చెప్తారని. గవర్నమెంట్ కొన్ని ఇప్పుడు షుగర్స్ సీజనల్ స్టాక్, షుగర్ వచ్చేదానికి అక్కడికి వచ్చేదానికి ఎంఎస్పీ రేట్ కానీ ఏదో ఒక బూస్ట్ ఇస్తుంది. అట్లానే మార్కెట్ కూడా ఎఫ్ఐఐసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ వెనక్కి వెళ్తుంది. అది వెనక్కి రావాలంటే వాళ్ళకి జనరల్ గా ఏంటంటే ఎవరైనా సరే ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో ఉన్న కంపెనీలో ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 5,000 crores వరకు పర్మిషన్ అవసరం లేదు. ఇప్పుడు దాన్ని 15,000 crores చేశారు. వితౌట్ ఎనీ పర్మిషన్ డైరెక్ట్ గా దే కెన్ పుట్ 15,000 మినిమం. 15,000 కూడా తక్కువే, ఇంకా పెంచాలి. మార్కెట్ ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారంగా 50,000 crores చేయాలి. 15,000 కాబట్టి అది కూడా మంచిదే కదా. మార్కెట్ దాదాపుగా జనవరిలో 24,000 ఉందండి. ఇప్పుడు కూడా 24,250 ఉంది. 6 months, మోర్ దాన్ 6 months. ఎక్కడ వేసిన గోగాలు అక్కడే ఉంది. సో ఇప్పుడు నుంచి అగ్రిమెంట్స్ అయినాయి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అయినాయి. సో యూరోప్ కానీ, ఆస్ట్రేలియా కానీ, యూకే కానీ, యుఎస్ఏ కూడా చేసుకుంటానంటది. ఎప్పుడో అనేది కొంచెం ఫార్వర్డ్ అయింది. ఇప్పుడు కొంచెం అది కూడా ఎప్పుడోసారి అవుతుంది. యూరోపియన్ అయితే మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ మంచిది. సో డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ పెరుగుతాడు. అంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కి జపాన్ కూడా సహాయం చేస్తా ఉంది. వాళ్ళు కూడా వచ్చి మనకి ఇచ్చేస్తారు. సో అట్లా అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇండియా సైడే ఉంటున్నారు. సో డెఫినెట్ గా మనకి ఇది సైలెంట్ గా మోడీ ఆయన పని ఆయన చేస్తున్నాడు. రియల్లీ ఫెంటాస్టిక్. గొడవలు పెట్టుకోకుండా, కంట్రీతో ఇబ్బంది పెట్టకుండా ఒకళ్ళని. ఇప్పుడు మన చాప కింద నీరులాగా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ని కొంచెం డెవలప్ చేద్దాం, మ్యానుఫ్యాక్చర్ ని పెంచుకుందాం ఆలోచన వచ్చినప్పుడు రష్యాని చూసిన తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డారు కాబట్టి మనం కూడా అలా వస్తే రేపు శాంక్షన్ చేస్తే ఇబ్బంది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ చేస్తే డెఫినెట్ గా ఈ పెద్ద కంట్రీస్ డెఫినెట్ గా మన మీదే ఆధారపడతాయి. మనకి 140 కోట్ల యూత్ మీన్ ఎక్కువ ఉంది కాబట్టి, సో జెన్జీలు ఎక్కువ ఉన్నారు. సో డెఫినెట్ గా మంచి తరుణం. ఈ ఆప్షన్ ఏ కంట్రీలో లేదు కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి. ఎందుకంటే గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ కూడా వస్తాయి కదా భయంకరంగా. చూడండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు మనకి స్థలం ఉందనుకోండి, వాళ్ళు బిల్డింగ్ అయి కట్టేసి రెంట్ కి ఇస్తారు. రెంట్ కి ఇచ్చి వాళ్ళు మెయింటైన్ చేసిన కొంత తీసుకుంటారు, మనకు కొంత ఇస్తారు. అది 95% ఆక్యుపైడ్ అవుతున్నాయండి గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ వల్ల. 47% మిగతా లోకల్ గానీ ఆఫీసులు గానీ. అంటే ఈ రీట్స్ అనేది ఇంత పెరుగుతున్నాయి అంటే బయట ఉన్న కంపెనీలు ఇండియాకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా వచ్చే లూప్ లైన్ లో ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి. సో డెఫినెట్ గా ఈ రెంట్ కి తీసుకునే ఇది రీట్స్ లాంటివి పెరుగుతున్నాయి అంటే మనకి స్ట్రాంగ్ అవుతున్నాం. సో ఇక్కడ ఈ 6 months లో ఇక్కడ నుంచి మార్కెట్ టేక్ ఆఫ్ వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే ఛాన్సెస్ ఆర్ దేర్. ఇప్పటికి మంచి తరుణం. ఎందుకంటే దాదాపుగా 1.5 years 2 years నుంచి మోర్ దాన్ 2 years నుంచి ఇబ్బంది పడ్డాం కదా భయంకరంగా. బ్రాడర్ మార్కెట్ రక్త కన్నీరు అన్నట్టు పడిపోతుంటే చాలా ఇబ్బంది పడ్డాం. ఏ స్టాక్ ఉన్నా డౌన్ అయ్యేది, ఏ పోర్ట్ఫోలియో చూసినా మైనస్ లో ఉండేది, ఇంకా పెరగలేదు, అందరూ హ్యాపీగా లేకుండా నీరసంగా ఉన్నప్పుడు సో మార్కెట్ కూడా అట్లనే 6 months కూడా ఈ 6 months దాకా కొంచెం కదలికలు వచ్చినాయి. కానీ ఈ 6 months లో కొంచెం మనకి ధైర్యం ఇచ్చింది. సో డెఫినెట్ గా ఇక్కడ నుంచి పెరుగుతాయి అనేది ఆల్రెడీ పెరుగుతున్నాయి. బ్రాడర్ మార్కెట్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ పెరుగుతున్నాయి. దట్స్ మెయిన్ థింగ్, గమనించాలి ఎవరైనా. సో అట్లా చిన్నగా ఇక్కడ నుంచి అవుతుందా అంటే ఛాన్సెస్ ఆర్ దేర్ పెరగడానికి. ఎందుకంటే మంచి స్క్రిప్ట్స్ ఐపీఓస్ కూడా ఇప్పటికి వస్తున్నాయండి. ఐపీఓస్ ఎప్పుడు వస్తాయి? జనరల్ గా మార్కెట్ మీద నమ్మకం ఉన్నప్పుడు, స్ట్రాంగ్ గా ఉందన్నప్పుడే వస్తాయి కదా. అవునండి. సో అందుకనే ఇప్పుడు కొంచెం ఎక్కువ వస్తా ఉన్నాయి. అంటే ఇక ముందు మనం మంచిగా గట్టిగా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి డెఫినెట్ గా గ్రోత్ ఓరియంటెడ్
మంచి మంచి కంపెనీస్ వస్తాయి. అలాంటి ఏదైనా సెలెక్ట్ చేసుకొని మన ఐపీఎస్ కూడా అలాట్ అయితే మరీ మంచిది. అలాంటి కాకపోయినా సెకండరీ మార్కెట్ లో కొనుక్కోవచ్చు. ఆల్వేస్ సెకండరీ మార్కెట్ ఇస్ బెస్ట్ నా ఉద్దేశం ఐపీఎస్ కంటే. ఐపీఎస్ లో వచ్చిందంటే అదృష్టం, రాలేదంటే ఈ మార్కెట్ లో కూడా దానికంటే ఇష్యూ రేట్ కంటే కిందకు వచ్చిన చాలా ఉన్నాయి కదా మంచి మంచి కంపెనీలు ఉంటాయి కదండి, ఒకసారి వస్తాయి అమ్మేసుకున్నప్పుడు. అట్లా తీసుకొని పెట్టుకుంటే లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకుంటే మంచి తరుణం. సో ఇన్వెస్ట్మెంట్ ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ మేబీ 15,000 crores అది కూడా పెంచచ్చు, 50,000 crores కూడా చేయొచ్చు. ఎందుకంటే బ్యాంకులో మనం $50 billion కి వాళ్ళకి ట్యాక్స్ లేకుండా ఎలా చేసామో ఇంకా మిగిలిందో ఎఫ్ఐఐ ఎఫ్పిఐ వీళ్ళిద్దరు ఉన్నారు. ఓకే, వీళ్ళకి కూడా బూస్ట్ ఇవ్వాలి గవర్నమెంట్, అంటే ట్యాక్స్ హోప్స్ ఇవ్వాలి. వాళ్ళకి గనక ట్యాక్స్ హోప్స్ కనుక ఇస్తే మేడం ఒక చిన్న చేంజెస్ కనుక పెద్ద ఇవ్వక్కర్లేదు, టైనీ చేంజెస్, స్మాల్ చేంజ్ అక్కడ కనుక బూస్ట్ ఇస్తే డెఫినెట్ గా మంచి మంచి ఊపు వస్తుంది మార్కెట్ లో. సో తప్పనిసరిగా మీరు చెప్పినట్టు బూస్ట్ వస్తే తప్పనిసరిగా మార్కెట్కి మంచి రోజులు వస్తాయి నా సిద్ధం సార్. సో సార్ మరి ఏంటి సార్ ఈ క్రూడ్ రేట్ ఏంటి అంటే వాలటాలిటీ అయితే అలా కంటిన్యూ అవుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది, ఏంటి సార్ పొజిషన్? న్యూక్లియర్ అన్నారు, ఫస్ట్ యుద్ధం చేసిందే న్యూక్లియర్ కోసం. అవును అవును, అసలు న్యూక్లియర్ ఇష్యూ ఎక్కడ ఉందా? లేదు. పోనీ వార్ నడుస్తుందా? అది కూడా లేదు. ఉందా లేదా అంటే కూడా తెలియని పరిస్థితి లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లేదు, ఆగిపోయింది కదా, ఆగిపోయింది. అవును, బలము లేదు, ధైర్యము లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి, అక్కడి నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం, ఆ ట్యాక్స్ మీద సెటిల్మెంట్ ఎవరికి ఎంత అనేది ఇప్పుడు మెయిన్ అక్కడ ఆగింది క్వశ్చన్. సో ఆ ఇష్యూ కనుక ఇదైతే అప్పుడు ముందుకు వస్తామని. కానీ అది ఇంటర్నేషనల్ వాటర్స్ మీరు ఎట్లా కలెక్ట్ చేస్తారు? కోర్టు కూడా ఒప్పుకోదు కదా. ఓకే, కోర్టు కూడా ఒప్పుకోదు. ఇంటర్నేషనల్ వాటర్స్ అది అందరికి సంబంధించిన అన్ని దేశాలకు సంబంధించిన ఆస్తి అనుకోవచ్చు ఒకటి. వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? వాళ్ళు ఎట్లా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు? కరెక్ట్ కాదు కదా. సో ఓవర్ పీరియడ్ ఇవన్నీ సెట్ అవుతాయి. కానీ ఇప్పుడు ఈ వారం క్రూడ్ పెరిగిందండి, 94 దాకా వచ్చింది. మార్కెట్ పట్టించుకోలేదు కదా. క్రూడ్ పెరుగుతున్నా పట్టించుకోలేదు అంటే అంతి తొందరలోనే క్రూడ్ దిగి రావచ్చు. అక్కడ ధైర్యం లేదు, యుద్ధం చేసే ధైర్యం లేదు, దమ్ము లేదు, అంటే డబ్బులు లేవు, పైనుంచి ప్రెషర్ ఉంది. సో ఆగిపోయినట్టే. కాకపోతే ఈ ఇష్యూస్ ఉంటాయి, ఈ ఇష్యూస్ చుట్టూనే తిరుగుతోంది ఇప్పుడు. ఒక క్లారిటీ వస్తే మార్కెట్ టేక్ ఆఫ్ చేసుకునే టైం దిగి వస్తుంది, 100% క్రూడ్ దిగి వస్తుంది. ఓకే ఓకే, గుడ్ సార్, మంచి మంచి మాటే కదా. తప్పకుండా క్రూడ్ దిగితే కూడా మనకి కూడా మార్కెట్ కూడా కలిసి వస్తుంది. సో సార్ మరి వెస్ట్ ఏషియాలో 78 కి వచ్చి మళ్ళీ 94 అయినా మార్కెట్ అంత తీసుకోలేదు చూడండి ఎక్కువ. అవును అవును, తీసుకోలేదు. అది గమనించాలి. అవును, ఇదివరకు అంత వేగంగా తీసుకోవట్లేదు అసలు, మామూలుగా అంతగా రెస్పాండ్ కావటం లేదు, రియాక్ట్ కావటం లేదు. రేంజ్ మార్కెట్ రేంజ్ బౌండ్ లోనే ఉంటుందండి. 24,000 కట్ కాలేదు. అవును, నియర్ బై వచ్చేసింది. మళ్ళీ గ్యాప్ అప్ 200 points గ్యాప్ అప్. సో థర్స్డే అట్లా మీకు డౌన్ సైడ్ తక్కువ ఉంది. సో ఎందుకంటే వాల్యూ బయింగ్ ఈస్ గోయింగ్ ఆన్. మంచి మంచి స్టాక్స్ లో కింద ఉన్నాయి అన్నప్పుడు ఇన్స్టిట్యూషన్ గానీ ఎఫ్ఐఎస్ గానీ వీళ్ళందరూ కొన్ని స్టాక్స్ లో విపరీతంగా బై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని అమ్మినా డిఐస్ కూడా కొంటున్నారు కదా భయంకరంగా, మ్యూచువల్ ఫండ్స్ కి వీళ్ళందరూ. అవునండి, అవును. సో 2,000 అమ్మితే డబుల్ అమ్ముతారు, 5,000 crores కొంటున్నారు, డబుల్ ది అమౌంట్ దే ఆర్ బయింగ్. సో అట్లా ఎక్రూయింగ్ బాగా అవుతోంది. సార్ మరి ఏంటి సార్ ఈ వెస్ట్ ఏషియాలో చేంజెస్ కొత్తగా వచ్చాయంటున్నారు కదా, దాని మీద ఏంటి సార్ డెవలప్మెంట్స్? ఇప్పుడు వెస్ట్ ఏషియా ఇష్యూ సద్దుమణిగిపోయినట్టే ఒక రకంగా. కాకపోతే ఈగోస్ మూలంగా ఈ డబ్బుల దగ్గర సెటిల్మెంట్ ఆగిందండి. ఓకే, అది కూడా తొందరలోనే ఆగిపోవచ్చు. అది కూడా ఇంత ప్రొలాంగింగ్, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ లాగా అంత కన్సిస్టెంట్ ఇంకా 4 సంవత్సరాలు అట్ట పోదు. అతి తొందరలోనే ఎక్కడో చోట ఎండ్ గార్డ్ పడే అవకాశాలు ఉన్నాయి. సో ఇద్దరికి కూడా ఇటు సైడ్ ఆర్మ్స్ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి, అటు సైడ్ ఆర్మ్స్ లేవు, డబ్బులు లేవు. యుఎస్ లో డబ్బులున్నా కాంగ్రెస్ పర్మిషన్ కావాలి కదా, మిలిటరీ ఖర్చు చేయాలంటే పర్మిషన్ కావాలి. పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా పర్మిషన్ ఇచ్చారు, ఇంకా కొట్టుకోమని పర్మిషన్ ఇచ్చారంటే ఆ కాంగ్రెస్ నిజంగా దండం పెట్టచ్చు. సో ఏంటంటే ఆ చేంజెస్ కూడా పెద్ద ఎఫెక్ట్ కాకపోవచ్చు మార్కెట్. ఇంకా లేదు, అయిపోయింది, ఎవాపరేట్ అయిపోయింది. ఆ స్పీడ్ ఇదంతా రౌద్రం అని యుద్ధం చేయాలి అనే ఇది ఇంకా ఉండదండి, ఛాన్స్ లేదు. ఎందుకంటే ఉన్నవారు కూడా మేబీ నవంబర్ లో మంచి న్యూస్ వింటామా అంటే
కొంతమంది అనేది ఏంటంటే యుఎస్ లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, అక్కడ శాలరీస్ బట్టి ఇలాంటి వాటిని పెద్ద పట్టించుకోరు. నవంబర్ లో ఏం అంత పెద్ద న్యూస్ ఏం రాదు ప్రభు అని కూడా చెప్తున్నారు. ఓకే. మనమేమనుకుంటాం నవంబర్ లో ఏదైనా మిడ్ ఎలక్షన్స్ ఏదైనా రికాల్ అలా ఉంటుందా ఏమో అనుకుంటున్నాను కదా. అవునవును. కానీ 2028 దాకా ఉంటాడు. ఇక నుంచి అంత విగరస్ గా ఫస్ట్ 4 years లో ఇప్పుడు దాకా అయిన దాంట్లో అంత విగరస్ గా నెక్స్ట్ పార్ట్ లో ఉండకపోవచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఆయన నమ్మలేమండి. సో ఆయన సీట్ లో ఉన్నంత కాలం తప్పదు. సో అలవాటు అయిపోద్ది మనకి చేయాల్సిన ప్లాన్ వల్ల కొన్ని స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుకుంటా పోతే ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉంటే సరిపోద్ది. క్రూడ్ మీద ఆధారపడకుండా ఉంటే సరిపోద్ది. మనకి ఇథనాల్ అవన్నీ ఇథనాల్ ప్రొడక్షన్ పెరిగి అంటే చెరుకు నుంచి కదా ఇథనాల్ వచ్చేది. ఆ చెరుకు పెరిగి ఇథనాల్ వస్తుంటే సో ఈవీస్ ప్రమోషన్ ఇస్తే గవర్నమెంట్ మంచి ట్యాక్స్ హోప్స్ ఇస్తే డెఫినెట్ గా ఆ ప్లాట్ఫామ్ మారిపోతుంది. అప్పుడు వాళ్ళ మీద ఆధారపడే అవసరం లేకుండా పోతుంది. అవును. మరి ఏంటి సార్, మరి లాస్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి సార్? లాస్ట్ వీక్ మార్కెట్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి? సో లాస్ట్ వీక్ మార్కెట్ ట్రెండ్ బాగానే ఉంది. సో మార్కెట్ ఎంత నెగిటివ్స్ ఏదైనా పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. లాస్ట్ 2 days కూడా మంచిగానే ఉంటే పాయింట్స్ 20 points ఫ్రైడే, బట్ వాలటాలిటీ ఎక్కువ ఉంది, పట్టం తక్కువ ఉంది. 20,250 దగ్గర క్లోజ్ అయిందండి సార్. 20,250 దగ్గర క్లోజ్ అయింది. ఓకే. అంటే లాస్ట్ వీక్ చూడండి ఎంత వాలటాలిటీ అంటే వాలటాలిటీ మటుకు భయంకరంగా ఉంది. సో అప్ అండ్ డౌన్ ఎవ్రీడే. ఎందుకంటే 100 points గ్యాప్ డౌన్, అక్కడి నుంచి మీకు ఒక 100 points పడి మళ్ళీ ఒక లెవెల్ హయ్యర్ 200 points దాకా లేదా 150 points దాకా పైకి వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడ కన్సల్టేషన్ కొంచెం డౌన్ అవుతుంది. సో దాదాపు కంటే డౌన్ సైడ్ కన్సల్టేషన్ కొంచెం అయింది కానీ అంత పడట్లేదు. అంటే రేంజ్ బౌండ్ వచ్చేసి 24 to 24,600 ఆ రేంజ్ లోనే ఈ సిరీస్ కూడా దాదాపుగా 50% కవర్ అయింది. లాస్ట్ సిరీస్ కి ఈ సిరీస్ కి అక్కడ పడిన దాంట్లో 50% కవర్ అయింది. సో ఎప్పుడైతే 24,400 అబౌవ్ క్లోజ్ అవుతుందో అప్పుడు కొంచెం జోష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 24,600 అబౌవ్ క్లోజ్ అయితే మనకి కొంచెం పర్వాలేదు. సో కొంచెం ఊపిరి సలుపుకోవచ్చు, పర్వాలేదు మార్కెట్ అని. 24,600 దాకా మెయిన్ అసలు భూమిలోకి రావాలంటే 25,102 క్రాస్ అయింది అనుకోండి, ఆల్ టైమ్ హై చూస్తాం, ఫ్రెష్ ఆల్ టైమ్ హై. ఓకే. 25,102 క్రాస్ అయ్యి అబౌవ్ క్లోజ్ అవ్వాలి. అది క్రాస్ అయింది లాస్ట్ రీసెంట్ కాదు కానీ 25 దాకా వచ్చి మళ్ళీ పడిపోయింది అప్పుడు ఒకసారి. సో ఇప్పుడు 25,102 ఎప్పుడైతే క్రాస్ అయ్యి అబౌవ్ క్లోజ్ అవుతుందో అప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నట్లు లెక్క. అక్కడి నుంచి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ 6 months లో రాంది ఈ 6 months లో కొంచెం మూవ్మెంట్ వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే అన్ని ఎక్స్పోర్ట్స్ కానీ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాకు కూడా సపోర్ట్ వస్తుంది, బయట కంట్రీస్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. వాళ్ళు కూడా వచ్చి మేక్ ఇన్ ఇండియాలో వాళ్ళ మెలుగులు వాళ్ళ ఈ తెలివితేటలన్నీ ఇక్కడ వాడి మనకి నేర్పించి ఆ ప్రోడక్ట్లు ఏమైనా ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ తొందరగా ఎలా చేయాలి, చైనా ఎట్లా చేస్తుంది అట్లనే మనకు కూడా కొంచెం వాళ్ళు జపాన్ వాళ్ళు కూడా కొంచెం నేర్పించే ఇది ఉంది. సో డెఫినెట్ గా అవన్నీ మెలుగులు నేర్చుకుంటే మన వాళ్ళు బయటకు వెళ్లాల్సిన పని లేదు. గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ ఇక్కడికే వస్తున్నాయి. మంచి మంచి శాలరీస్ డిమాండ్ చేయొచ్చు, ఇక్కడ లోకల్ లోనే ఉండి మంచి శాలరీస్ తీసుకోవచ్చు అని నా ఉద్దేశం. ఓకే, గుడ్. ఓకే సార్, రైట్. సో నెక్స్ట్ వీక్ మార్కెట్ లెవెల్ కూడా చూసాం. మరి సార్ ఈ మార్కెట్ లెవెల్స్ మరి ఇలా ఉన్నప్పుడు ఎలా చూడాలి సార్? దీన్ని ఎలాంటి దృక్పథం అనుకోవచ్చు? ఇప్పుడు మార్కెట్ లెవెల్స్ అంటే ఇప్పుడు 24,000 ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. సో ఇప్పటి నుంచి చూసుకుంటే మీకు ఎప్పుడైతే 24,600 అబౌవ్ క్రాస్ అవుతుందో జనరల్ గా అక్కడి నుంచి ఒక 30% వేసుకుంటే 31,000 చేంజ్ 32,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అది మార్చ్ లోపల వస్తుందా, 1.5 year లోపల వస్తుందా, లాస్ట్ 2 years పడింది, ఇప్పుడు ఈ 2 years లో ఏమైనా కవర్ అవుద్దా, దానికంటే ఎక్కువ రావాలి కదా యాక్చువల్ గా. అవునండి, అవును. స్టాక్స్ ఎక్కువ పెరుగుతాయి. ఇండెక్స్ అంత 30% వేసుకుంటే స్టాక్స్ కూడా విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. మంచి స్టాక్స్ పెరిగే ఛాన్స్ ఉన్నాయి. కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి, కొత్త కంపెనీలు వస్తున్నాయి. అవి కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటాయి. అలాంటి కంపెనీలు కూడా గ్రోత్ బాగా వస్తున్నాయి. సో అట్లా ఇప్పుడు డిఫెన్స్ చూడండి, డిఫెన్స్ ఆర్డర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఆ ఆర్డర్ కంప్లీట్ చేయాలి. రైల్వేస్ చూడండి, రైల్వేస్ మీకు బాగా ఇన్ఫ్రా పెట్టారు, ఇన్కమ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్లైట్ ఛార్జెస్ కానీ అన్ని ఛార్జెస్ పెంచుతారు. అవునండి, ఫ్లైట్ ఛార్జెస్ పెంచుతారు. అవి రైల్వేకి సంబంధం లేదనుకోండి. రైల్వేలో ఫేర్ ప్లస్ ఫ్లైట్ ఛార్జెస్ పెంచుతారు. ఓకే, అవి కూడా బాగా పెంచుతారు. ప్లాట్ఫామ్ టికెట్ తో పాటు అన్ని పెరిగిపోతాయి, ఇన్కమ్ బాగా వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నారు కదా సార్.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ బాగా చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేసింది గవర్నమెంట్. ఉమ్, సో రిటర్న్స్ తీసుకోవాలి కాబట్టి రిటర్న్స్ కొంచెం ఛార్జెస్ అన్ని పెంచుతారు. దానికి అనుగుణంగా రైల్వేస్ కూడా నెక్స్ట్ 3 బాగుంటుంది. ఇప్పుడు ఫార్మా సెక్టర్ ఎంత పడినా 4% అంతకంటే పడలేదు. పెరిగేటప్పుడు కూడా బాగానే పెరుగుతుంది. స్టిల్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. ఇంకా కొంచెం మంచి క్వశ్చన్ ఉంది. ఫార్మా కూడా ఇంకా పెరిగే ఛాన్స్. ఇప్పుడు కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా నాట్ బ్యాడ్ బాగానే. ఓన్లీ ఇప్పుడు ఐటీ కాకుండా ఓన్లీ సెక్టర్ బాధపడుతుంది ఏంటి అంటే ఎఫ్ఎంసీజీనే. ఓకే, ఒక్క ఎఫ్ఎంసీజీనే ఇబ్బంది పడుతుంది ఇప్పుడు. డౌన్ ట్రెండ్ ఇంకా అట్లానే ఉంది. అది కొంచెం ఇది అవ్వాలి. సో అది కూడా ఎక్కడో చోట లెవెల్ తీసుకుంటుంది. ఐటీ దాదాపు డౌన్ నుంచి కొంచెం పర్సెంటేజ్ తీసుకుంది కదా, 25% డౌన్ నుంచి పెరిగింది. సార్ సో అట్లానే ఇది కూడా ఈ డిసెంబర్ లోపల తీసుకుంటుందా, మార్చి లోపల తీసుకుంటుందా, ఎఫ్ఎంసీసీ కూడా కొంచెం రావాలి. అది కూడా కొంచెం పెరిగితే ఇంకా కొంచెం సపోర్ట్ వస్తుంది. అంటే అన్ని సెక్టార్లు కూడా ఇప్పుడు మంచి మంచి స్టాక్స్ బాగున్నాయి. అన్ని సెక్టార్లు కొంచెం మంచి ఫండమెంటల్ ఉన్న స్టాక్స్ అలాంటివి సెలెక్ట్ చేసుకుంటే బ్రేక్అవుట్ అన్ని మూమెంటం ఉన్న స్టాక్స్, పడిపడి లేచే స్టాక్స్, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఎక్కడో చోట యూటర్న్ తీసుకుంటాయి. సో ఇప్పటిదాకా పడిపడి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అన్ని దాదాపుగా బ్రేక్అవుట్ అవుతున్నాయి. 52 వీక్ దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఆ దగ్గరికి వెళ్ళే స్టాక్స్ ప్లస్ బ్రేక్అవుట్ అయ్యే స్టాక్స్, ఆ 52 వీక్ దాటే స్టాక్స్ ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మార్కెట్ ని నమ్ముకుంటే డెఫినెట్ గా మంచి వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ చేసేవి చేయకుండా మనం ట్రేడింగ్ అని చెప్పి సెబీ రిపోర్ట్ వచ్చింది, ఆప్షన్స్ లో డబ్బులు పోగొట్టుకుంటున్నారని. జనరల్ గా ట్రేడింగ్ లో డబ్బులు పోతాయండి. ఉమెన్ సైకాలజీ టెండెన్సీ, ఫస్ట్ డే 10,000 వస్తాయి, నెక్స్ట్ డే 30,000 వస్తాయి, 4 రోజులు 60,000 వస్తాయి, ఆ తర్వాత 2 లక్షలు పోతాయి. మన దగ్గర గ్యాంబ్లింగ్ అదే కదా. అవును, మొత్తం లాస్ వస్తారు. అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో మనకి ₹1,00,000 అనుకోండి, దాదాపుగా ట్రేడింగ్ చేసిన ఒక 50%, 150. నెక్స్ట్ మళ్ళీ 150 లో ఇంకొక 50% అంటే 75%, 225. మనిషి ఏం చేస్తాడు, 225 దగ్గర ఏం చేయాలి, ఫస్ట్ ఉన్న ప్రపోర్షన్ అయితే పెట్టాలి. కానీ 225 లో 100% మనకి రిస్క్ తీసుకున్నప్పుడు ఎంతకు వస్తాం, 112కి వస్తాం. ఒరిజినల్ క్యాపిటల్కి వస్తాం. అవును. అట్లా కాకుండా కొన్ని స్ట్రాటజిక్ ఇది ఉన్నాయి. అది కనుక ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా ట్రేడింగ్ లో కూడా బాగొస్తాయి. ట్రేడింగ్ లో కూడా చిన్న చిన్న, ఎందుకంటే ప్రతిరోజు రావాల్సిన పని లేదు. పొద్దున్న కాగానే ఆయన ప్రతిరోజు కూడా కొంచెం ఈ రోజు నేను ఏదో తీసుకోవాలి అనొద్దు. అవకాశం వచ్చినప్పుడు, కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఎంటర్ అవ్వండి. ఆప్షన్స్ లో కూడా అంతే, అవకాశం వచ్చినప్పుడు, కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అలాంటి టైంలో ఎంటర్ కాండి. రిస్క్ తీసుకోండి. మీకు 10 లక్షలు ఉంటే ₹1,00,000 రిస్క్ తీసుకోండి, 50,000 రిస్క్ తీసుకోండి, నో ప్రాబ్లం. 10 లక్షలు ఉంటే 9 లక్షలు రిస్క్ తీసుకోకండి. అది కరెక్ట్ కాదు. కరెక్ట్, మీరు చెప్పింది వాస్తవం సార్. మీరు చెప్పింది వాస్తవం. పోయేవి కూడా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్స్టిట్యూషన్ గానీ HNI గానీ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు చాలా తెలివిగా మంచిగా 10 లక్షలు అంటే ఇప్పుడు 10 మందిలో 9 మంది పోగొట్టుకుంటున్నారంటే రిటైల్ పీపుల్ పోగొట్టుకుంటున్నారు. ఆ ఒక్కడు 10 లక్షలు సంపాదిస్తున్నాడు. వీళ్ళందరూ క్యాపిటల్ అంతా, వీళ్ళ డబ్బులన్నీ అక్కడ వాడు తీసేసుకుంటారు, వెళ్ళిపోతున్నాయి. అది కదా రిటైల్ పీపుల్ కూడా కొంచెం, అంటే ఇదివరకు రేంజ్ లో పోగొట్టుకునే దానికంటే చాలా తగ్గిందండి. ట్రంప్ కూడా సహాయం చేశాడని మనం లక్షలు చెప్పుకున్నాం మనం ట్యాక్స్ లో పోస్ట్ చేసిన దానికి. అందుకే కొంచెం కేర్ఫుల్ గా, కొంచెం మీకు ఐడియా ఉంటే లెవెల్స్ ప్రకారం చూడండి, లేదా కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఎంటర్ అయితే దాంట్లో మీకు 60%, 70% వచ్చిన చాలు. 10 దాంట్లో ఒక 10 సార్లు చేస్తే 6 సార్లు వచ్చినా చాలు, 4 సార్లు పోయిన పర్లా. అట్లా ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈ రోజుకి ఏదన్నా స్టాప్ లాస్ క్లిక్ అయింది, ఇదేంటి స్టాప్ లాస్ క్లిక్ అయింది నాకు, ఈ రోజు దీని అంతు చూడాలి అని చెయ్యొద్దు. ఆ రోజుకి మైండ్ సెట్ తో వదిలేయాలి అలాగా. ఓకే, ఆ రోజు ఇంకా పట్టించుకోవద్దు. మళ్ళీ మీకు అదే రోజు ఏదైనా కన్ఫర్మేషన్ వచ్చి అదే లెవెల్ వచ్చి బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది, బ్రేక్ డౌన్ అవడానికి రెడీగా ఉంది, పుట్టు తీసుకోవడానికి, కాల్ తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు అప్పుడు తీసుకోండి. అంతేగాని ఇక్కడ నాకు డబ్బులు పోయింది, దీన్ని ఏదో ఒకటి చేయాలి, ఉద్దేశం ఉంటే క్యాపిటల్ తగ్గుతూనే ఉంటుంది. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అవి చేయకుండా కరెక్ట్ గా ఎనాలిసిస్ చేసుకొని కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చేస్తే, లేదు మీకు అట్లాంటి కన్ఫర్మేషన్ అట్లాంటివి ఏదైనా కావాలన్నప్పుడు నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. 9177575733. ఎందుకంటే విత్ కన్ఫర్మేషన్ దాంతోనే తీసుకోండి. ఊరికనే ఏదో ఒకటి చేద్దామమ్మా, ఇవాళ ఏదో ఒకటి చేయాలి అని చెయ్యొద్దు. 100% నేను ఇవాళ సంపాదించాలని టార్గెట్ పెట్టుకొని పనిచేయండి. నేను ₹1000 సంపాదించాను, మీ ఇష్టం, మీ టేస్ట్ ప్రకారం.
500 సంపాదించారు, అవును. లేకపోతే 10,000 Some సంపాదించారు. amount, ఆ టార్గెట్ yes. పెట్టుకోండి. Mm. టార్గెట్ పెట్టినప్పుడు ఏం చేస్తాం అంటే మనం వర్కౌట్ చేస్తాం. Mm. ఏ ఆప్షన్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రీమియం తగ్గిందా లేదా, ఇలాంటివన్నీ ఉంటాయి. అవునండి. ఎందుకంటే మీకు మలక్పేటలో గుర్రం రేసులు ఉంటాయి. రేస్ అవును. వాళ్ళు బుక్స్ చదువుతూ ఉంటారు, ఎప్పుడే బుక్స్ చదువుతూ ఉంటారు. అంటే నేను ఇది కూడా అట్లా గ్యాంబ్లింగ్ టైప్, ట్రేడింగ్ అంటే గ్యాంబ్లింగే, ఇన్వెస్ట్మెంట్ ఈస్ నాట్ గ్యాంబ్లింగ్, ట్రేడింగ్ ఈజ్ ఆల్వేస్ సేమ్ అట్లానే ఉంటుంది. కానీ మీకు కూడా కొంచెం జాగ్రత్తగా చూసి చేస్తే, మీకు సూచనలు సలహాలు తీసుకొని లెవెల్స్ బట్టి చేస్తే డెఫినెట్ గా వస్తాయి. ఈ రోజు లెవెల్ దొరకలేదు, వెళ్కుండా కూర్చోండి, వదిలేయండి. లెవెల్ దొరికిందా, మంచి లెవెల్ దొరికిందా, ట్రైల్ వేయండి, అప్పుడు కరెక్ట్. అంతేగాని రోజు ఏదో ఒకటి చేద్దాం, ఎక్కడో లెవెల్లో చేద్దాం, అసలు ఏ కన్ఫర్మేషన్ లేకుండా ఎంటర్ అయ్యామనంటే మన క్యాపిటల్ జీరో అయిపోతుంది. ప్రతిరోజు సంపాదించాలంటే కూడా కష్టమే, అలా కూడా కరెక్ట్ కాదు కదా సార్. 22 రోజులు 10 రోజులు వచ్చిన చాలు కదా. ఎస్, అవును. 10 రోజులు మనకి ఇప్పుడు నెలవారీ మనకి ఎంత ఖర్చు అవుతుందో దాని ద్వారా కొంచెం ప్లాన్ చేసుకుని, నాకు రోజుకి ఎంత కావాలి, ఎంత నేను సంపాదించుకోవాలన్నప్పుడు ఆ రోజుకి అంత వచ్చింది అనుకోండి. అవును. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు 5,000 టార్గెట్ ఏం పెట్టుకున్నా, నాకు ఒక్క రోజులోనే 5,000 వచ్చినాయి. అక్కడ ఏం చేస్తాం, స్టాప్ లాస్ మెయింటైన్ చేయం. ఇంకా నెక్స్ట్ మంత్ కూడా తీసేసుకుందాం, నెక్స్ట్ మంత్ కూడా 5,000 వస్తాయి, అది కూడా తీసుకుంటే మనకు క్వశ్చన్ ఉంటుంది అని చెప్పి అక్కడ ఇంకా ట్రైల్ వేస్తుంటాం. అక్కడ మీకు స్టాప్ లాస్ పెట్టేయండి. అక్కడ మీకు ఇప్పుడు 5,000 ప్రాఫిట్ లో ఉన్నారు, 4,000 ప్రాఫిట్స్ దగ్గర స్టాప్ లాస్ పెట్టేయండి. అది 6,000కి వెళ్ళింది, స్టాప్ లాస్ 5,000 చేయండి, స్ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయండి. ఇట్లాంటివి ఇంప్లిమెంట్ చేస్తే ఎందుకు పోతాయి సార్ డబ్బులు? ఇప్పుడు 10లో చేసినప్పుడు 1-2 మనకు చెప్పకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ స్పైక్స్ ఉంటాయి, ఐదర్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్. అది తప్పదు, దాంట్లో ఒకసారి ఉంటుంది. అవును, ప్రతిసారి అలా ఉండవు కదా. సో అట్లా ఇలా కొంచెం జాగ్రత్తగా కన్ఫర్మేషన్ చేసి, అప్పుడు అంటే అన్సర్టనిటీ ఉంది, ఏదో అర్థం కావట్లేదు మార్కెట్. నిన్న ఫ్రైడే కూడా అంతే కదా, జస్ట్ 200 పాయింట్స్ లో 100 పాయింట్స్ 24,000 to 24,200 ఇదే రేంజ్ లో 100 పాయింట్లు కదలికలు ఎక్కడ లేవు. అంటే ఏం చేయాలి, కిందకి వచ్చినప్పుడు 24,100 వచ్చినప్పుడు బై చేయాలి, 24,200 వచ్చి టచ్ అయినప్పుడు అక్కడ డబల్ అమౌంట్ సెల్ చేయాలి. 10 పాయింట్స్ చాలు, 10 పాయింట్స్. ఓకే, ఆప్షన్స్ లో 10 పాయింట్స్ చాలు, 4 పాయింట్లు తీసేయండి, 6 పాయింట్లు మిగిలినట్టే కదా. కొన్ని ఇప్పుడు మీకు నేనైతే ఐఎమ్ డెడ్ అగైన్స్ట్ ట్రేడింగ్, కానీ రేపు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నావు, ట్రేడర్ కమ్యూనిటీ చూడట్లేదు ఏంటి, వాళ్ళని ఎందుకు వదిలేసావు, మమ్మల్ని ఎందుకు వదిలేసావు అనే పాయింట్ కూడా ఉంటుంది కదా. అవును సార్. దాని అనుగుణంగా నేను చెప్పేది ఏంటంటే, డబ్బులు పోగొట్టుకోకండి, డబ్బులు రాబట్టేటట్టు ప్రయత్నాలు చేసుకోండి. ఓకే, ఓకే, అది కరెక్ట్. అంతేగాని ఏదో ఒకటి చేసి ఇవాళ ఏదో ఒకటి చేయాలి, ఏం తోచట్లేదు, ఏదో ఒకటి చేయాలి, ఎక్కడో వచ్చాడు ఎంటర్ అవ్వాలని వద్దు, అస్సలు వద్దండి. డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేయండి. లేదు, ఐ వాంట్ టు ఫన్ ద గేమ్, ఎస్ యూ కెన్ ఎంజాయ్ ద గేమ్, నో ప్రాబ్లం. ఎనదర్ వే, ఎయిదర్ వే, పోయినా మరి లాస్ వచ్చినప్పుడు భరించాలి. నాకు వచ్చినా పర్లేదు, నాకు పోయినా పర్లేదు, నాకు రొటీన్ కి ఇబ్బంది ఉండదు, నాకు ఫ్యూచర్ కి ఏమి ఇబ్బంది ఉండదు అన్నప్పుడు నో ప్రాబ్లం, మీ ఇష్టం. 10 లక్షలు ఉన్నప్పుడు 50,000, ₹1,00,000 ఉన్నప్పుడు 10 లక్షలు అట్లా ట్రైల్ చేయండి. అంతేగాని ఎక్కడైతే పొజిషనల్ సైజింగ్ కరెక్ట్ గా చేయలేదో సార్ అయిపోతాం, మార్కెట్ లో ఉండవు. పొజిషనల్ సైజింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన క్యాపిటల్ ఎంత, క్యాపిటల్ లో మనం ఒక్క స్క్రిప్ట్ లో ఎంత పెడుతున్నాం, ఆ ఒక్క స్క్రిప్ట్ కి ఎంత రిస్క్ తీసుకుంటున్నాం, ఓకే, ఎంత వరకు పడుతున్నప్పుడు భరించగలం, దానికి ఒక లెవెల్, భరించడానికి కూడా ఒక లెవెల్. ఈ స్ట్రాటజీ కనుక ఇంప్లిమెంట్ చేస్తే నో డౌట్ మీరు 10 సార్లు వేసినప్పుడు 2-3 సార్లు 4 సార్లు పోయినా ఒక 5-6 టైమ్స్ ఈజీగా వస్తుంది. ప్రతిసారి అప్ ఉండదు, ప్రతిసారి డౌన్ ఉండదు. ఇంకొకసారి చెప్పండి, మీరు ఇందాక చెప్పిన పాయింట్ ఒక్కొక్కసారి చెప్పండి, అది బాగుంది. పొజిషన్ సైజింగ్, సపోజ్ మీకు 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క స్క్రిప్ట్ లో 10% అనుకోండి, దాంట్లో మీకు రిస్క్ 10% అనుకోండి, అంటే అప్పుడు ఎక్కడంతా 10,000. మీకు ఒరిజినల్ క్యాపిటల్ లో ఎంత పర్సెంటేజ్, 0.1%. రిస్క్ ఎంత తీసుకుంటున్నారు, ఒరిజినల్ 10 లక్షల్లో 0.1% తీసుకుంటున్నారు, దట్స్ రిస్క్. అప్పుడే ఇక్కడ ఏం చేస్తాం, ఈ 10 లక్షలు 1,00,000 పెట్టి ఈ 1,00,000కి 70,000 పైన 80,000 పైన వెయిట్ చేస్తుంటాం కదా. ఆప్షన్స్ లో మొత్తం కరిగిపోయేదాకా ఉంటాం కదా. అవునండి. సో ఎందుకు అలా ఉండాలి, మనసుకు డౌట్ వచ్చిందా, ఎస్ ఇదేంటో ఎగెనిస్ట్ గా ఉంది, నేను అనుకున్న దానికి వ్యతిరేకంగా పోతోంది,
నార్త్ పోల్ సౌత్ పోల్ లాగా పోతుంది. నేను నార్త్ పోల్ ఉంటే సౌత్ పోల్ పోతుంది. ఇది ఇబ్బంది పెడుతుంది, ఇక వద్దు నాకు, బయటకు వచ్చేయి. అంతే, సింపుల్, బయటకు వచ్చేయాలి. ఒక సాటిస్ఫై లెవెల్, ఒక ఇది ఉండాలి అంతే. అంతే. కట్ ఆఫ్ దట్, ఆ రోజుకి మినిమం లాస్ తో బయటకు వచ్చేయండి. ఓకే. అప్పుడు ఎందుకు పోతాయండి సార్? మరి ఏంటి మరి పొజిషన్? 10 లక్షలు ఉంటే 10 లక్షలు రిస్క్ చేయొద్దు. అవును, పొజిషన్ సైజింగ్ ఇస్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ఎస్ సార్. ఎంత పెడుతున్నాం, దాంట్లో ఎంత రిస్క్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. రైట్ సార్. మరొకటి సార్, మరి దీంట్లో లాస్ట్గా సార్, మరి ఏంటంటే మనం ఈ గోల్డ్ సిల్వర్ బెటరా, లేదంటే మార్కెట్లో షేర్ ఇన్వెస్ట్మెంట్ బెటరా? ఇప్పుడు ఏంటి పొజిషన్? ఒక 2-3 మినిట్స్. 2024 నుంచి దాదాపుగా 23 ఎండింగ్ నుంచి తీసుకోండి పోనీ, 26 మే జూన్ దాకా తీసుకుంటే 90% పెరిగిందండి సార్ గోల్డ్. ప్రతి సంవత్సరం వస్తుందా? రాదు కదా. అసలు నేను బేసిక్ ఒక్కటి చెప్తానండి, మెటల్స్ గోల్డ్ సిల్వర్ పెరుగుతున్నాయంటే ఎకానమీ ఇబ్బంది పడుతున్నట్టు లెక్క. ఓకే. అంతే కదా. ఎకానమీ ఇబ్బంది, అసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడినప్పుడే కదా మనం హెడ్జింగ్ కోసం అది పెరుగుతుందని చెప్పి ఆ డబ్బులు అన్నట్టు వెళ్తున్నప్పుడు అక్కడ తీసుకునేది. అంతే కదా సార్. అవును. అసెట్ క్లాస్ బాగున్నప్పుడే ఎకానమీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, కొత్త కంపెనీస్ వస్తాయి, ప్రొడక్ట్స్ పెరుగుతుంటాయి, ప్రొడక్ట్ సేల్స్ అవుతుంటది భయంకరంగా. సో ఇది ఎక్కడ అవుతుంది? అది మెటల్స్ లో మీకు ఇది బాగలేనప్పుడే హెడ్జింగ్ కోసం అక్కడికి వెళ్తారు అంతే. అందుకనే ఎవరైనా సరే ఇది బాగుంది, ఇది పెరుగుతోంది, ఇది దీంట్లో మనం పెట్టేసుకుందాం, మొత్తం పెట్టుకుందాం అనేది కరెక్ట్ కాదు. 20% మ్యాక్స్ టు మ్యాక్స్ సిల్వర్ మెటల్స్ మీ ఇష్టం. అది ఎవరి ఇండివిజువల్ వాళ్ళకి, నాకు గోల్డ్ ఇష్టం, నాకు సిల్వర్ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. 20% మెటల్స్ అంతవరకే బెస్ట్. ఓకే, ఒక సీలింగ్ అలాగా. రీసెంట్ మళ్ళీ వైట్ బ్రదర్ ఇస్ డామినేటింగ్ ద ఎల్లో బ్రదర్. ఓకే. 2% లాస్ట్ వీక్ 2% పెరిగితే గోల్డ్ 2% పెరిగితే సిల్వర్ 4.5% పెరిగింది. సో లాంగ్ రన్ లో సిల్వర్ విల్, నో డౌట్ సిల్వర్ విల్ డామినేట్ ద గోల్డ్. ఓకే, రైట్. అట్లా లాంగ్ రన్ అన్నప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు, 5 లక్షలు ఎప్పుడు అవుతుందో తెలియదు, రావచ్చు రాకపోవచ్చు, ప్రాబిలిటీస్ ఉన్నాయి రావడానికి. గ్రీన్ ఎనర్జీ స్టార్ట్ అయినప్పుడు అవసరం ఉంటది కాబట్టి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? స్ట్రాటజిక్ ప్లే చేయాలి. స్మాల్ స్టాగర్డ్ మేనర్ లో ఈక్విటీలో వచ్చిన ప్రాఫిట్ ని కొంచెం ఆ సిల్వర్ పడుతున్నప్పుడల్లా కొంచెం ఎక్కువ చేసుకొని మనం డిమాట్ అకౌంట్ వేసుకోవాలి. ఎక్సలెంట్, కరెక్ట్, మంచి, అది బెస్ట్ ఎప్పుడైనా. ఎందుకంటే సిల్వర్ ఇస్ అగ్రెసివ్ మెటల్, పడినా బాగుపడుతుంది, పెరిగినా బాగా పెరుగుతుంది. తట్టుకోవాలి. తట్టుకునేట్టాలంటే క్యాపిటల్ ఎక్కువ ఉండదు. మీ క్యాపిటల్ 100% 40% 50% పెడితే కష్టం కదా. 10 లక్షలు ఉంటే 5-6 లక్షలు దాంట్లో పెడితే కష్టం కదా. అవునండి, అవునవును, అది మెయిన్. కరెక్ట్ సార్. మొన్న కూడా ఒక ఆవిడ మనకు ఫోన్ చేశారు మన ప్రోగ్రాంలో, 6 కేజీలు దాంట్లోనే పెట్టానని చెప్తున్నారు కదా సార్. అంత కరెక్ట్ కాదు సార్. 6 కేజీలు ఎక్కడ పెట్టాలండి? ఇంట్లో పెట్టాల్సిందేగా. పెట్టాల్సిన ఫిజికల్ కదండి, ఏ బ్యాంక్ లోనో లేదా ఇంట్లోనే పెట్టుకోవాలి. అందుకే సిల్వర్ ఈటీఎఫ్ డిజిటల్ గా కొనండి, ఆల్వేస్ బెస్ట్. డిజిటల్ గా కొనండి, చార్జెస్ కూడా తక్కువ ఉంటాయి. అవును, మామూలు మ్యూచువల్ ఫండ్స్ కంటే వీటికి ఇండెక్స్ ఫండ్స్ కి వీటికి చార్జెస్ కొంచెం తక్కువ ఉంటాయి. సో డెఫినెట్ గా అవి మనకి సపోర్ట్ చేస్తాయి, లాంగ్ రన్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. అట్లా ఈటీఎఫ్ కూడా ఇప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెట్టుకొని అప్పటికి లేటెస్ట్ ఆర్నమెంట్స్ కొనుక్కోవచ్చు, రిడీమ్ చేసి. ఇప్పుడే కొనుక్కొని గోల్డ్ బిస్కెట్లు కొనుక్కుంటే ఉపయోగం లేదు, నిరుపయోగం. అట్లా పెట్టి దానికి ఎదురు పెట్టి అలా చూస్తా ఉండాలి. అవును, గోల్డ్ లోన్ రాదు, ఏం ఉపయోగం లేదు. ఆర్నమెంట్ కాదు, లోన్ రాదు కదా సార్. అమ్మేసుకొని డబ్బులు తీసుకోవాలి. దానికంటే ఇది బెస్ట్ కదా. సిల్వర్ ఈటీఎఫ్ పెడతాం. సిల్వర్ ఈటీఎఫ్ కూడా డిజిటల్ కూడా 49% పెరిగిందండి. వెరీ గుడ్ ఈల్డ్, వెరీ గుడ్ రిటర్న్స్. నేను రిటర్న్స్ కాదు, పార్టిసిపేషన్. ఓకే, పార్టిసిపేషన్. ఓకే, పార్టిసిపేషన్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఈవెన్ యూ కెన్ పుట్ 10 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ ఆల్సో. నేను చూసింది ఏంటంటే స్కూల్ కి వెళ్ళి నిజంగా చూడండి, మన టైంలో మన స్కూల్లో సిల్వర్ పెడదాము, అట్లా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం ఉంది ఆలోచనలు చూడండి. స్కూల్ కి ఖర్చులు ఇచ్చిన డబ్బులు దాచుకొని డిజిటల్ గా దాంట్లో 100 రూపాయలు సిల్వర్ లో పెడుతున్నారు. నేను ఐ హావ్ సీన్ దట్ గైస్. అసలు ఎంత మార్పు చూడండి. మనప్పుడు ఇప్పటికి ఎంత చేసింది, లాట్ ఆఫ్ చేంజ్ చేంజ్ వచ్చింది. సో అట్లా పెట్టుకుంది, ఖర్చులు కాకుండా. ఎందుకంటే సంపాదించిన దాంట్లోంచి
అంటే ఎక్స్పెన్సెస్ పోగా సేవింగ్స్, అదే అదే రైట్. అది ఓల్డ్ ఫార్ములా. సంపాదించిన దాంట్లో ఫస్ట్ సేవింగ్స్, ఇది కొత్త సేవింగ్స్ ఫార్ములా. తీసేయాలి ముందు, ఎక్స్పెన్సెస్ కాదు. ఎస్ ఎస్ ముందు సేవింగ్స్ తీసేయాలి, అవును. తర్వాత ఎక్స్పెన్సెస్. అప్పుడు ఏమవుతుంది, కమిట్మెంట్ వస్తుంది, భయం వస్తుంది. నా దగ్గర ఇంతే ఉంది, నేను ఈ మంత్ దాని జాగ్రత్త. మీదే తీసుకుంటారు. అవును, దిస్ ఈస్ ద లేటెస్ట్ ఫార్ములా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ, నైస్ నైస్, థ్యాంక్ యూ, మంచి ఇది చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అండ్ గివింగ్ లాట్ ఆఫ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్. మళ్ళీ వచ్చే వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కలుసుకుందాం. అలాగే సోమవారం ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.